రోజు ఫస్ట్ తినే ముద్ద పచ్చడితో తింటే చాలా బాగుంటుంది కదా. వేడి వేడి అన్నంలో కొత్తిమీర పచ్చడి వేసుకొని తింటే భలే ఉంటుంది. ఫ్రెష్ కొత్తిమీరని వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కొత్తిమీరని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో టమాటో పీసెస్ని వేసి అట్లనే కొద్దిగా చింతపండు వేసి మంచిగా మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కారం, ఉప్పు, ఆవపొడి, మెంతి పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీరని ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత టమాటో పేస్ట్ని కూడా వేసి అట్లనే కొన్ని ఎల్లిపాయల్ని, కొద్దిగా పసుపుని కూడా వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. పోపు కోసం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి, కరివేపాకుని వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది 2 నుంచి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. 5 మినిట్స్ అట్లనే కలుపుతూ ఉండాలి. తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.